రోజు ఏం కూర చేయాలి? ఏం అర్థం కావట్లేదే. ఏం కూర చేద్దాం ఎలా? ఏం కూర చేయాలి అబ్బాయా? ఏది మా ఆయన ఇంకా రాలేదు. మా ఆయన వస్తే బజార్ కన్నా తీసుకోపోదాం అంటే ఆయన వచ్చేలేక బుట్టన్నా రెడీ చేసుకుంటా. బజార్ కన్నా పోయి ఏదో ఒకటి తెచ్చుకుని ఏదో ఒక కూరగాయలు తీసుకొని వస్తే ఏదో ఒక కూరగాయలు తీసుకుని వద్దాం అంటే ఏడు ఇంకా రాలేదు బా. కూర ఏం చేయాలి? ఏం అర్థమే కావటం లేదు. ఏడి ఈయన ఇంకా రాలేదు. నాకేమి ఎండబడిపోతా ఉంది. వచ్చి ఏదో కూరగాయలు తీసుకుని వద్దాం బజార్కి వెళ్ళంటే ఇంకా రాలేదే. ఏడు ఇంకా రాలేదు. వచ్చేడంటే గబగబాలా ఏదో కూర చేసి అంటాడు గాని బజార్కి వెళ్దాం అంటే అబ్బాయి ఏదో ఒకటి చెప్పేస్తాడు సాకులు. పోయి బజార్కి వెళ్ళి వారానికి సరిపడా సామాను అన్ని తీసుకొచ్చుకోవాలి. కూరగాయలు అన్ని తీసుకొని రావాలా. ఏడు ఇంకా రాలేదు. ఏదో కూర చేసి ఇంట్లో ఏదో ఒకటి ఉండగా అది చేసేసి అంటాడు. నేను వెళ్ళి వారానికి సరిపెడతా తెచ్చుకున్నాం అంటే కూరగాయలు ఇంకా ఏమో రాలేదు. ఇంకా రాలేదు. నాకేమో టెన్షన్ ఎక్కువ అయిపోతా ఉంది. లేదంటే టయానికి అన్నం వేసేసి అన్నం వండేయాలి కదా, ఏదో ఒకటి చెయ్యాలి కదా అంటాడు. ఈయనేమో ఇంకా రాలేదు. ఏంది 12 అవుతుంది కదా అంటాడు మళ్ళీ వచ్చి. నాకేమో ఎండబడిపోతా ఉంది. ఏడు ఇంకా రాలేదు అసలు. వస్తున్నాడమ్మా రా, బజార్కి వెళ్ళి ఏదో కూరగాయలు తీసుకొద్దాం. నా బుట్ట ఏదే. ఏంది బుట్ట పట్టుకోని ఉన్నావు? బజారు పోవాలి నేను. టైం అయిపోతాంది, ఎండబడిపోతాను. నీ కోసం ఎదురు చూస్తా ఉన్నా. నేను కూరగాయలు తెచ్చుకోవాలి. పాప చూడు. బజార్కి నేను రాలేను ఇప్పుడు. అబ్బాయి అదంతా తిరిగి వచ్చినా నేనైతే రాలేను ఇప్పుడు. నువ్వు ఏదో కూర చేసి ఇంట్లోనే ఏదో కూర చేసి బజార్కి అయితే ఇప్పుడు వద్దు. కూరగాయలు కావాలంటే సాయంత్రం పోయి రేపటికి తెచ్చుకుందాం. ఈ రోజు అయితే కూర చేసి ఇంట్లో. చెప్పేసాడమ్మా ఏదో ఒక సాకు కాదు, ఇంట్లోనే ఏదో కూర. ఇప్పుడు ఏడపోతావు బజార్కి? మన దూరం మనం బాలేము ఇప్పుడు. పాదం వారానికి సరిపడి తెచ్చుకుంటా సామానాలు ఎన్ని తెచ్చుకుందు. సాయంత్రం బాగుంది ప్రస్తుతానికి. ఈ రోజు ఇంట్లోనే ఏదో కూర చేసి. నాకు తెలుసు కాదు, నువ్వు ఏదో ఒక సాగు చెప్పేస్తావు. కాదు, ఏదో కూర చేసి. ఏం కూర ఏం చేయమంటావు చెప్పు. ఏదో కూర చేయమంటా. నువ్వు ఏదో కూర చేసి. ఏం కూర నేను ఎడదొస్తాను. నువ్వే చూసి తెచ్చుకోవాలి ఇంట్లో. నువ్వే సాగు చెప్పావు కాబట్టి ఏదో ఒక సాగు నువ్వు ఇక్కడ నేనే తీసుకొస్తాను. నువ్వు తీసుకోవాట్లా పోలే. అమ్మో, ఏదో కూర దెబ్బ పోయి నేను రాలేనమ్మా. ఇల్లు ఏదో చేస్తా. నేనన్నా చేస్తా. నేను యాడ్ తెచ్చేది కూర. ఏమన్నా కూరగాయలు తెచ్చుకొని అమ్మ ఆడవాళ్ళు చేసుకోవాలా. నువ్వు ఎత్తుకురా పో. అప్పుడు ఇప్పటికే కూర చేయాలి కదా. సరే నువ్వు చెప్పిన కూర చేస్తా. అది ఏ కూరగాయలు చెప్పు నాకు. నీకు కూరగాయలు కావాలంతే కదా. నేనైతే ఇప్పుడు తీసుకెళ్ళలేను. సరే నేను ఒకటి చూపిస్తా. అయ్యే చేసేయాలి ఈ రోజు. ఏంది ఎట్టుంటే ఏమనకూడదు. కూరగాయలు మన దగ్గర ఉన్నాయి, ఎక్కడే ఉన్నాయి. చూపిస్తా. ఇక్కడ నుంచి పుట్టిస్తా. నీకు ఎందుకు కూరగాయలు ఎక్కడి నుంచి పుట్టిస్తా. పుట్టిమంట నీకెందుకు? ఇక్కడ పుట్టిమంటవా? పుట్టిమంటవా? దిగో. ఏందా ఈ గాని కోసేమనుకో మనకి వాళ్ళు తాట తీసేస్తారు. ఏందో మునక్కాయలు అని చెప్తున్నావు నువ్వు. నాకేమి అందడం లేదా. మునక్కాయలు అని చెప్తున్నావు నువ్వా. వాళ్ళు గాని చూసారనుకో మనకి చీరేస్తారు అంతే. చూడు మునక్కాయలు చూడు. మునక్కాయలు ఏం బాగున్నాయి కానీ వాళ్ళు కానీ చూసారనుకో మనకి వల్ల పిండేస్తారు. బాగా పిండేస్తారు. గొడ్డ పిండినట్టు పిండేస్తారు. అది మందల. నువ్వేమో మునక్కాయలు ఇయ్యల్లా అని అంటున్నావు. నువ్వు ఇయ్యల్లా అని అంటున్నావు. ఇదిగో నువ్వు సైగ్గా కోసేయి. నేను పోయి వాళ్ళు ఉన్నారో లేదు చూసేసి వస్తా. ఆగు నేను చెప్పింది నాకు. కాగు కొయ్యబా కాగు. కొయ్యలేదులే. ఎవరు లేదు. కానీ వస్తే నేను చెప్తా. కానీ నాకు అందట్లా. కానీ తొందరగా. నాకు అందట్లా. కానీ అందట్లా. ఎగురు. అందట్లా. వస్తుంది. ఆగు నేను చూస్తా. ఆగు. రావట్లా. నేను చూస్తాను. నువ్వు పోయిపో. నాకు అందట్లా. ఎగురు. నాకు అందట్లా. అయ్యి పోయి అందట్లా. ఈ లేత పిండి అవి బాగుండు. అవి కావాలా? అవి పైన ఉన్నాయి బావా. ఎత్తుకోయా. ఉండు. రాలేదు. పంది బరువు ఇంత తింటనే. కానీ తొందరగా. రావట్లే. ఈసారి అయిపోవాలి.
కానీ 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 అమ్మా కానీ కొయ్యి తొందరగా నిలబడు కొయ్యి కానీ కానీ కొయ్యి కోసినట్టు అమ్మా కానీ 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 అబ్బా అమ్మా 5 కేజీలు ఉన్నావు మనం 100 కేజీలు ఉన్నావమ్మా నేను మొయలేనా నువ్వు బుట్ట తెచ్చుకోబో బజార్ తీసుకెళ్తా దీన్ని ఎత్తే వదిలి కోసే బదులు నువ్వు నువ్వు నా వల్ల కాదమ్మా దాని బదులు బజార్ పట్టమే నేను చెప్పాను కదా ఇందాక చెప్పాను ఇవన్నీ చేసే బదులు బజార్కి అయితే ఫ్రీగా వస్తాయి అనుకున్నాను ఫ్రీగా వస్తే ఎంత కష్టమైంది చూడు బజార్ తీసుకోబోయని చెప్తే పచ్చి